లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. నిన్నటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోంది పార్టీ హైకమాండ్. బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సమావేశానికి భాగంగా ఇవాళ కరీంనగర్ లోక్సభ సమావేశం జరగనుంది. లోక్సభ పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ గెలిచింది. ఓడిపోయిన నియోజకవర్గాలపై సమీక్ష జరగనుంది. కాసేపట్లో మొదలు కానున్న మీటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందంటున్నారు నేతలు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర ముఖ్య నేతలు రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ సమీక్ష సమావేశాలకు సంబంధించిన డీటెయిల్స్ శివ అందిస్తారు. శివ, కేటీఆర్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అవుతున్నారు కదా, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? నిన్న ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంపైన జరిగింది సమీక్ష. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాలు, కరీంనగర్ లోక్సభ పరిధిపైన సమీక్ష చేయబోతున్నారు. ఒకటి, ఓడిపోయిన దగ్గర ఎట్లా ఓడిపోయినారో అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఓడిపోయిన తర్వాత పార్టీలో ఉన్న సిచ్యువేషన్ ఏంది, అసలు ఓటమి గల కారణాలు ఏంది, కార్యకర్తలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా జిల్లా స్థాయి లీడర్ల వరకు ఆహ్వానం ఉంది. జిల్లా చైర్మన్స్, వైస్ చైర్మన్స్, తర్వాత ఓడిపోయిన ఎమ్మెల్యేలు, గెలిచిన వాళ్ళు, తర్వాత ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలందరూ కూడా ఈ సమీక్షలో అటెండ్ అవుతున్నారు. వాళ్ళ అభిప్రాయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో ఎందుకు ఓడిపోయింది పార్టీ, ఎందుకు అట్లాంటి రిజల్ట్ వచ్చింది, అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంది, కార్యకర్తలు పనిచేయలేదా, ఎమ్మెల్యే మీద వ్యతిరేకత ఉన్నదా, లేదా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉన్నదా, కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నదా, ఏందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్ లోక్సభ చూస్తే మొత్తం 7 ప్రతి లోక్సభలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అందులో 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఒకటి కరీంనగర్, ఒకటి సిరిసిల్ల కేటీఆర్ గెలిచిండ్రు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ గెలిచిండ్రు. హుజరాబాద్లో అయితే ఈటెల రాజేందర్ పైన కౌశిక్ గెలిచిండు. ఈ 3 ప్లేస్లు బీఆర్ఎస్ గెలిచింది. మిగతా 4 ప్లేస్లు ఓడిపోయింది. కాబట్టి ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్న సిచ్యువేషన్ ఇది. 4 నియోజకవర్గం మానకొండూరు, చుప్పదండి, వేములవాడ, తర్వాత ఉస్నాబాద్. ఈ 4 నియోజకవర్గాల్లో 1-2 స్థానాలు ఖచ్చితంగా గెలిచే సీట్లు. బీఆర్ఎస్ ఎంత వ్యతిరేక గాలి వచ్చినా, ఎంత ఎదురుగాలి వచ్చినా ఖచ్చితంగా ఉస్నాబాద్ గెలిచి తీరుతామని వీళ్ళంతా అనుకున్నారు. ప్లస్ వేములవాడ కూడా గెలిచే సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 కాన్స్టిట్యున్సీలు గెలిచే అవకాశం ఉన్న సీట్లు. కానీ రిజల్ట్ అంతా తారుమారైపోయింది. కాబట్టి అక్కడనే నియోజకవర్గాల్లో సిచ్యువేషన్ ఏంది, ప్రస్తుతం లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఓడించిందా, లేకపోతే కాంగ్రెస్ గాలిలో ఓడిపోవాల్సి వచ్చిందా, లేకపోతే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందా, అక్కడ లోకల్ స్థానికంగా ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఓడిపోయిన తర్వాత పార్టీ పరిస్థితి ఏంది, ఓడిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న నేతలు పార్టీలో ఉండాలనుకుంటున్నారా, వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలో చూస్తున్నారా, ప్లస్ అక్కడ ఉన్న జనం ఏమనుకుంటున్నారు, జనం అభిప్రాయం ఏంది, ఇట్లాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ లోక్సభ ఎలక్షన్స్ రివ్యూ కూడా ఉంటుంది. ఎలక్షన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది లోక్సభ ఎలక్షన్స్ కోసం. లోక్సభ ఎలక్షన్స్లో అటు 2 జాతీయ పార్టీలు, ఇటు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్లస్ కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ, ఈ 2 పార్టీల మధ్య అధికారం కోల్పోయిన ప్రాంతీయ పార్టీగా పోరు చేయబోతుంది బీఆర్ఎస్. కాబట్టి కరీంనగర్ లోక్సభ పరిధిలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, అసెంబ్లీలో మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి చూసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆదిలాబాద్లో చూస్తే ఓవరాల్గా ఓడిపోయినాయి, అక్కడ కూడా ఓడిపోయిన సీట్లు 5 ఉన్నాయి. కానీ 17,000 ఓట్లు ప్లస్ ఉన్నట్టు చెప్తున్నారు. లోక్సభ మొత్తం ఓట్లు కలిస్తే అన్ని పార్టీలతో కలిస్తే ఒక దగ్గర కాంగ్రెస్ గెలవచ్చు, ఒక దగ్గర బీజేపీ గెలవచ్చు. కానీ బీఆర్ఎస్ ఓవరాల్గా 17,000 ఓట్ల ప్లస్లో ఉందని చెప్పారు. ప్లస్ ఇక్కడ కూడా కరీంనగర్లో కూడా అట్లా ఏ పార్టీకి హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి, ప్లస్ ఏ పార్టీ సెకండ్ ఉంది, ఆ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీతో పోరు ఉంటుంది, ఇట్లాంటి అంచనాలు, ఇట్లాంటి చర్చలు నడుస్తున్నాయి. ప్రధానంగా బీజేపీతో ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ బీజేపీ ఉంది. ఆదిలాబాదు లోక్సభ మొత్తం చూస్తే ఇప్పుడు కరీంనగర్ లోక్సభ పరిధిలో చూస్తారు. ప్లస్ ఈ ఉత్తర తెలంగాణ అంతా కూడా బీజేపీతో పోరు ఉంటుందని బీఆర్ఎస్ అనుకుంటుంది. ప్లస్ దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్తో ఉంటుంది అనుకున్నారు. ప్లస్ హైదరాబాద్ ఏందో అర్థమైతే లేదు. హైదరాబాదు, గ్రేటర్ హైదరాబాద్ ఇవంతా కూడా బీఆర్ఎస్ స్వీప్ చేసింది అసెంబ్లీ ఎలక్షన్స్లో, మెయిన్గా రంగారెడ్డి జిల్లా. కాబట్టి ఎక్కడ ఏ ఏరియాలో ఏ పార్టీతో ప్రధానమైన పోటీ ఉంటుంది, అక్కడ ఏ అస్త్రాలను సిద్ధం చేసుకోవాలనే అంశం మీద వాళ్ళు సిద్ధమవుతున్నారు. ప్లస్ పార్టీ డిమోరల్ కాకుండా, కార్యకర్తలు, లీడర్లు డిమోరల్ కాకుండా పార్టీ మనం జోష్లో ఉన్నాము, నెక్స్ట్ లోక్సభలో మనకు మంచి అవకాశాలను చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు. ప్లస్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయదు, కాంగ్రెస్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన 100 రోజుల్లో స్కీమ్స్ ఫెయిల్ అవుతారు. ప్లస్ వాళ్ళు ఇచ్చిన 2 సంవత్సరాలు ఇవ్వాల్సిన స్కీమ్స్లో ఫెయిల్ అవుతారు. ఆ ప్రభుత్వం అమలు చేయలేదు స్కీమ్స్ అని చెప్పే ప్రయత్నం చెప్తున్నారు. కార్యకర్తలకు నిన్న 420 హామీలు ఇచ్చింది కాంగ్రెస్, ఇవన్నీ మోసపూరిత హామీలని 420 420 అని కార్యకర్తలకు వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. ప్లస్ ఆ బుక్లందరికీ పంచారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ బుక్స్ మీరు చదవండి, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎట్లాంటివి, వాళ్ళు ఎట్లా అధికారం రామని చెప్పి ఇచ్చిన హామీలు, లేకపోతే ఎట్లయినా సరే వద్దాం, అబద్ధాలు చెప్పినా సరే అధికారంలోకి వద్దామని ఇచ్చిన హామీలు. కాబట్టి అవి అమలుకు సాధ్యం కాదు, బడ్జెట్ సహకరించదు అని వాళ్ళందరికీ చెప్తున్నారు. అందుకే ఆ బుక్స్ ప్రింట్ చేసిండ్రు.
ప్లస్ స్వేదపత్రం ఒకటి రిలీజ్ చేసినారు. ఆ స్వేదపత్రాన్ని కూడా వాళ్ళకి వస్తున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ 15 నెలల్లో ఏం చేసింది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా మొత్తం కూడా క్యాడర్లో కొంత భరోసా కల్పించి పార్టీ చిన్న భిన్నం కాకుండా పార్టీ కొంత నిలబడేటట్లు లోక్సభ ఎలక్షన్స్లో జోష్గా పనిచేసే విధంగా పార్టీ ముఖ్య నేతలందరూ కూడా కార్యకర్తలకు వచ్చిన నేతలకు అందరూ చెప్తున్నారు. ఈరోజు కరీంనగర్ మీద రివ్యూ ఉంటుంది. బహుశా ఆ కరీంనగర్ రివ్యూ ఎట్లా ఉంటుంది, కరీంనగర్లో గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి. కరీంనగర్ అభ్యర్థి అయితే ఇప్పటికే ప్రకటన చేసిండ్రు. వినోద్ కుమార్ ఆయన లాస్ట్ టైం ఓడిపోయినారు, అంతకుముందు ఎంపీగా పనిచేసిండ్రు. కాబట్టి కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ వినోద్ కుమార్ ఉంటారు. ప్లస్ ఆ వినోద్ కుమార్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ తెలుసుకొని ఈ చాలా టైం ఉంది, ఎలక్షన్స్కి 2 నెలల టైం ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓడిపోయిన తర్వాత వస్తున్న ఎలక్షన్స్ కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఈ రివ్యూ మీటింగ్స్ అని పెడుతున్నారు. నెక్స్ట్ మళ్ళీ కాన్స్టిట్యున్సీలకు పోయి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాంటి సమీక్షలు పెడతామని నిన్న కేటీఆర్ ప్రకటించారు. యశోద.